బిగినింగ్‌లో 2 వెర్షన్‌లొచ్చాయి యాక్చువల్‌గా. ఒక వెర్షన్ ఏందంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నాడు ప్రేమించమనని. ఆ అమ్మాయి ప్రేమించిన దాని కోసమే చంపేసాడనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ వీళ్ళిద్దరికీ లవ్ ఉంది ఆల్రెడీ. ఆ అబ్బాయి వేరే అమ్మాయిని కూడా లవ్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఈ అమ్మాయి గొడవ పడడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ అబ్బాయికి ఈ అమ్మాయి గావాలి, ఆ అమ్మాయి గావాలి. ఈ అమ్మాయి దూరమైనా గూడా అతను ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాంటి గొడవల్లోనే ఈ అమ్మాయిని చంపేసాడనేది రెండో వెర్షను. హ్మ్. సో, ఎక్కువగా అంటే పోలీసులు అక్కడ డీఎస్పీ సింధుప్రియ వీళ్ళు గూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు మనకి సెకండ్ వెర్షన్‌లోనే కొంత వాస్తవం కనబడుతుంది. సో, అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అసలు ఇలాంటి ఆహ్, సైకాలజీని ఎలా అర్థం జేసుకోవాలి? ఈ అబ్బాయి మెంటాలిటీని ఎలా అర్థం జేసుకోవాలి? హ్మ్. ఇవాళున్న జనరేషనల్ ఆహ్, ఈ ప్యాషన్ ఆఫ్ క్రైమ్ అంటారు. క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్ అంటారు. ఈ క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్‌లో ని ఎలా అర్థం చేసుకోవాలి? వీటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి? అన్న విషయాలను ప్రధానంగా మనం మాట్లాడుకుందాం. సో, ముందుగా ఏందంటే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పెనుబల్లి అనే గ్రామంలో గిరిబాబు, లక్ష్మి అనే ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మైథిలి ప్రియ, సాహితి. మైథిలి ప్రియ పెద్దమ్మాయి, సాహితి చిన్నమ్మాయి. హ్మ్. ఈ 2020లో 5 ఏళ్లకు ముందు ఈ గిరిబాబు ఆహ్, హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. సో, తల్లి లక్ష్మి ఆహ్, వీళ్ళిద్దరిని గూడా ఆడపిల్లల్ని అప్పటికే వీళ్ళు పెద్దోళ్ళయ్యారు. హెల్ప్ చేసింది. సో, పెద్ద పాపేమో బీఫార్మసీ చదివింది మైథిలి ప్రియ. చిన్న పాప సాహితి ఏమో గూడూరులో ఇంజినీరింగ్ చదువుతుంది. సో, ఈ మైథిలి ప్రియ ఇప్పుడు చనిపోయింది. ఈ మైథిలి ప్రియ ఈ బీఫార్మసీ చదివేటప్పుడు రాము, నిఖిల్ అనే ఒక అబ్బాయి పరిచయమయ్యాడు. వీళ్ళది గూడా దగ్గరలోనే రావూరు మండలం. దగ్గర విలేజ్. సో, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి క్లాస్‌మేట్సు. అట్లా పరిచయమయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. దాని తర్వాత ఈ అమ్మాయిలిద్దరూ ఫస్ట్‌లో హాస్టల్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. కానీ హాస్టల్ బాలేదని జెప్పి అక్కడ పోస్టల్ కాలనీ అని ఉంటది నెల్లూరులో. పోస్టల్ కాలనీలో ఒక సింగిల్ బెడ్‌రూమ్ తీసుకొని ఇద్దరు ఉంటున్నారు. హ్మ్. ఈ అమ్మాయి గూడూరుకి కాలేజీకి వెళ్ళొస్తుంది. ఈ అమ్మాయి ఇక్కడ బీఫార్మసీ చేస్తుంది. ఈ అబ్బాయి గూడా ఏందంటే, తనకి అనుకూలంగా ఉంటదని ఎదురుగానే వీళ్ళ ఇంటికి ఎదురుగానే ఒక ఆహ్, వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఈ అబ్బాయి గూడా. వేరే ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ రెంట్‌కి తీసుకొని ఉంటున్నాడు. సో, ఈ నేపథ్యంలో ఏమైందంటే, ఈ అబ్బాయికి వేరే అమ్మాయితో గూడా అఫెయిర్ ఉందనే విషయం ఈ మైథిలి ప్రియకి తెలిసింది. తెలిసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవలోంచి మైథిలి ప్రియ ఏం ఆలోచించుతుందంటే, ఇక్కడుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయని, ఈ లోపల ఆమెకి బెంగుళూరులో జాబ్ వస్తే బెంగుళూరు వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మాత్రం ఒంటరిగా వేరే ఫ్రెండ్‌తో కలిసి చెల్లెలు అక్కడే ఉంటూ చదువుకుంటుంది. ఈ నేపథ్యంలో ఏమైందంటే 10 రోజులకు 10 రోజులు తన లీవ్ పెట్టి ఏదో పనుంటే ఇక్కడికొచ్చింది నెల్లూరుకి. హ్మ్. నెల్లూరుకొచ్చి ఇక్కడ ఈ అమ్మాయితో సిస్టర్‌తో కలిసి ఉంటుంది. ఉన్నప్పుడు మొన్న ఫ్రైడే ఏం జరిగిందంటే ఆహ్, ఆ అబ్బాయి అంటే వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్‌లలో గొడవ జరుగుతూనే ఉంది. ఆ అబ్బాయి ఏమో ఒకసారి కలుద్దాం మనం డిస్కస్ చేద్దాం అంటున్నాడు. నిన్ను కలవనని ఈ అమ్మాయి అంటుంది. నువ్వు ముందు ఆ అమ్మాయిని వదిలేసేయి. లేకపోతే నేను నిన్ను వదిలేస్తాను ఈ అమ్మాయి అంటుంది. నాకు లేదు లేదు నాకు ఆ అమ్మాయితో అఫెయిర్ ఏం లేదు. అమ్మాయి జస్ట్ ఫ్రెండే నువ్వే నాకు కావాలని ఈ అబ్బాయి అంటున్నాడు. ఇలాంటి ఒక గొడవ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. అయితే ఆ రాత్రి దాదాపు ఆహ్, 1:45 ఆ టైంకి ఆహ్, ఆహ్, అంటే ఆ రాత్రంతా కూడా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. వీళ్ళ చెల్లెలు గమనించింది. వీళ్ళ చెల్లెలు ఇది రెగ్యులర్‌గా జరిగే వ్యవహారం కాబట్టి ఆ అమ్మాయి నిద్రపోయింది. హ్మ్. అయితే 1:40 నిమిషాలకి ఆ అమ్మాయికి మెలుకువ చూస్తే సిస్టర్ లేదు. హ్మ్. దాంతో కంగారు పడి ఇమ్మీడియేట్‌గా అక్కకి ఫోన్ చేసింది. హ్మ్. "అక్క ఎక్కడున్నావు ఏంటంటే, నేను ఫ్రెండ్స్ దగ్గరకొచ్చాను. నిఖిల్ కూడా ఉన్నాడిక్కడ. నిఖిల్ సెల్‌కి గాని నువ్వు ఫోన్‌లు చేయొద్దు. ఆహ్, హ్మ్. మా మా మేము బానే ఉన్నాము. నువ్వు పడుకో, నిద్రపో. నేనొస్తాను. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాలే" అని చెప్పింది. సరే అని పడుకుంది. అంటే ఇక్కడ కూడా మనకు అర్థమయ్యేదేమిటి? మామూలుగా వీళ్ళిద్దరి మధ్య లవ్ లేకపోతే ఈ అమ్మాయి కంగారు పడుతుంది గదా! హ్మ్. అంటే వీళ్ళిద్దరు రెగ్యులర్ కలుస్తున్నారు. ఏ టైం అంటే ఆ టైం కలుస్తారు కాబట్టి, ఈ అమ్మాయి కూడా టెన్షన్ పడట్ల. ఓకే. వస్తానని జెప్పింది. సో, ఈ అమ్మాయి పడుకుంది. దాని తర్వాత 3:35కి నిఖిల్ ఫోన్ జేశాడు. ఫోన్ జేసి ఇలాగ మీ అక్క చనిపోయింది. నువ్వొచ్చి బాడీని తీసుకొనిళ్ళు అని ఫోన్ జేశాడు. దాంతో ఈ అమ్మాయి టెన్షన్ పడతా వెళ్ళింది. వెళ్ వెళ్ళడం గూడా ఒక ఫ్రెండు రూమ్‌లో ఉండే ఫ్రెండ్‌ని ప్లస్ ఆ ఇంటి
లో పనిచేసే ఒక ఆవిడని మొత్తం ముగ్గురు కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మెట్ల మీదే డెడ్ బాడీ కనిపించింది. ఈ మైథిలి ప్రియది. ఆహ్, ఇక్కడ గొంతు దగ్గర, చెస్ట్ దగ్గర కత్తి ఘాట్లు ఉన్నట్టుగా బ్లడ్ అదంతా కనపడింది. దాంట్లో వాళ్ళు షాక్ అయిపోయారు. పోలీసులకు ఫోన్ చేశారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో. ఈ లోపల ఆ అబ్బాయి కూడా దిగాడు. దిగినప్పుడు ఏమైంది అని చాలా బాధగా, కోపంగా ఈ అమ్మాయిని అడిగితే, మా ఇద్దరి మధ్య గొడవైంది. ఆ గొడవలో నుంచి నేను కంట్రోల్ తప్పి కత్తితో పొడిచేశాను. చనిపోయిందని వాడు కూల్‌గా చెప్పాడు. ఈ లోపల పోలీసులొచ్చారు. పోలీసులు రాకముందే ఈ అబ్బాయి ఎళ్ళిపోయి పోలీస్ స్టేషన్‌లో ఆ టైంలో సరెండర్ అయిపోయాడు. అంటే వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళొచ్చే లోపలే తనే ఎళ్ళిపోయాడు. బైక్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయిపోయాడు. సో, ఇప్పుడు పోలీసులు దీని మీద ఆహ్, అంటే అతను కూడా కన్ఫెస్ కూడా అయ్యాడు. కన్ఫెషన్ రిపోర్ట్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ ఎప్పట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి పంపించడం, టీమ్‌తో క్లూస్‌ని ఇది చేయడం. ఈ అబ్బాయి కత్తి కూడా, అంటే మర్డర్ వెపన్ అంటారు. కత్తి కూడా దొరికింది. సో, దీన్ని 103/1 బిఎన్ఎస్ కింద హత్య కేసుగా నమోదు చేశారు. దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళ చెల్లె ఒక రకమైన ట్రామాలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. అంటే పీటీఎస్‌డీ అంటారు. అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏందంటే, ఈ అమ్మాయిలో గిల్ట్ అండ్ గ్రీఫ్ ఉంటది. గిల్ట్ ఎందుకంటే, నేను ఆపుండొచ్చు కదా! నేను అమ్మాయిని చూసుకోకుండా నా దగ్గరకొచ్చినప్పుడు నేను మేల్కొనుంటే అమ్మాయిని ఆపుండేదాన్ని. అక్కడికి వెళ్ళొద్దు ఈ టైంలో అనే ఒక గిల్టు. తన వల్ల ఇదైపోయింది. నేను కూడా కారణమని. సో, ఇలాంటి దీంతో ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. అతన్ని ఉరి తీయాలా అని డిమాండ్ చేస్తున్నారు.